వచ్చేటటువంటి సమయం. మనం బస్‌లో గాని, మెట్రో ట్రైన్‌లో గాని, కార్‌లో గాని, ఆటోలో గాని మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. సో, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కు లేకుంటే మన వర్క్ ప్లేస్‌కు ఇలా వెళ్తూ ఉంటాము. సో, ఇలా వెళ్తూ ఉన్నప్పుడు గూడా ఆ సమయాన్ని గూడా మనం ఇంగ్లీషు మాట్లాడేందుకు అవసరమైనటువంటి ప్రాసెస్‌కి మనం ఉపయోగించుకోవచ్చు. రీడ్ ఇంగ్లీష్ న్యూస్ అంటే మీరు మెట్రో ట్రైన్‌లో ట్రావెల్ చేస్తున్నారనుకోండి. మీకు సీట్ దొరికింది. అప్పుడు మీరు ఈ మొబైల్ సహాయంతోని మీరు ఇంగ్లీష్ న్యూస్ చదవచ్చు. ఐడెంటిఫై న్యూ వర్డ్స్ అంటే మీరు కొత్త పదాలను మీరు గుర్తించొచ్చు. అలానే ఒక కొత్త పదం గుర్తించిన తర్వాత దాని యొక్క అర్థాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ రైట్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్ విత్ సెంటెన్స్. మీకు ఆ మీనింగ్ రాగానే ఆ వర్డ్ ఏంటి? ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి? అలాగే దానికి సంబంధించినటువంటి సెంటెన్స్ ఏంటి? అది అన్నీ కూడా మీ నోట్‌బుక్‌లో గాని